హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ క్లాసెస్ బేస్ ఉందరు ఈ వీడియో చూస్తున్నారు మీరు. మన ప్లేలిస్ట్ ప్రకారం వెళ్ళండి. ఎవరికైనా అనుమానం ఉంటే కామెంట్స్ పెట్టండి. చాలామంది కామెంట్ పెడతారు, ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతున్నా. ఈ వీడియో చాలా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మరొక టెక్నిక్, అంటే స్టోరీస్ ద్వారా చెప్తున్నాను. ఇంకొక స్టోరీ నేర్చుకుందాం, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. పాస్ట్ వర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది పూర్తిగా అర్థం అవ్వాలంటే ముందు వీడియో ఒకసారి చూడండి. అవుట్లైన్ నేను చెప్తున్నా. జరిగింది, ఒకప్పుడు రాజు వేటకు వెళ్ళాడు. ద కింగ్ వెంట్ టు ద కింగ్డమ్. కింగ్ వెంట్ టు ద హంటింగ్. వెళ్ళలేదు, హీ డిడెంట్ గో. హ్యాడ్ ఒకప్పుడు ఉండేది. డిడెంట్ హ్యావ్ ఒకప్పుడు ఉండేది కాదు. కుడ్ ఒకప్పుడు చేయగలిగేది. కుడ్ నాట్ ఒకప్పుడు చేయలేని పని. యూజ్డ్ టు గతంలో జరుగుతూ ఉండేది. ఒకప్పుడు ఒక అడవి ఉంది. వన్స్ దేర్ వాజ్ ఎ ఫారెస్ట్. ఆ అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. దేర్ వర్ మెనీ యానిమల్స్ ఇన్ దట్ ఫారెస్ట్. అందులో ఒక జిత్తులు మారి నక్క కూడా ఉంది. దేర్ వాజ్ ఎ కన్నింగ్ ఫాక్స్ ఇన్ ద ఫారెస్ట్. ఒకరోజు ఆ నక్కకి ఒక తెలివితేటలు వచ్చింది. నేను బయటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇక్కడ అన్నిటికీ భయపడాల్సి వస్తుంది అని అనుకుంది. దట్ ఫాక్స్ థాట్, ఐ వాంట్ టు గో అవుట్ సైడ్. ఐ వాంట్ టు గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద అదర్ బిగ్ యానిమల్స్. మిగతా జంతువుల నుంచి నేను వేరుగా వెళ్ళి గొప్పదాన్ని అవ్వాలనుకుంది. The fox thought to become great and to separate from the other animals. అడవిలో నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళింది. The fox came out from the forest and it walked for a long distance. అక్కడ ఊరుకి బయట, అంటే ఇటువైపు నుంచి అడవి, ఇటువైపు చెరువు, ఆ తర్వాత ఊరు అనమాట. సో ముందు ఆ చెరువు గడికి వెళ్ళింది. ఇట్ వెంట్ టు ఎ పాండ్. ఆ చెరువు గట్టు పక్కన చాకళ్ళు జనరల్గా బట్టలు ఉతికినప్పుడు ఉతికి అక్కడ పెద్ద బాణ ఒకటి, అలాగే గంజి పెడతారు, బ్లూ కూడా పెడతారు బట్టలకి, అంటే నీలి రంగు కలుపుతారు వైట్ డ్రెస్సెస్కి. ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక అతను బట్టలు ఉతుకుతున్నాడు. ఒక కుండలో, ఒక పెద్ద బాణలో ఈ నీళ్ళల్లో బ్లూ రంగు కలిపి ఉంది. ఇదంతా నక్క చూసింది. ద ఫాక్స్ వెంట్ టు ద pond from the forest and it observed there was a pot. In the pot there was a water which mixed with the blue color, and there was a washerman and he was washing his dress. There were other items also. సడన్గా నక్కకు ఒక ఐడియా వచ్చింది. ది ఫాక్స్ గట్ అన్ ఐడియా. వెంటనే బ్లూ నీళ్ళలో దూకింది. ఇట్ జంప్ ఇన్ టు ద బ్లూ వాటర్. ఆ బ్లూ కలిపి నీళ్ళలో కలిపి ఒళ్ళంతా పులుముకుంది. ఇట్ స్మియర్డ్ అంటే పులుముకోవడం. స్మియర్డ్ ద ఎంటైర్ వాటర్. బయటకు వచ్చి చూసుకుంది. ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చి చూసుకుంది. ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద వాటర్ అండ్ ఇట్స్ మొత్తం బ్లూ కలర్లో అయిపోయింది. సో ఇట్ బికేమ్ ఎ కంప్లీట్ బ్లూ ఫాక్స్ హోటల్ ఎక్కడి నుంచి వచ్చిందేమో నాకైతే తెలియదు కానీ. సో అలా మళ్ళీ వెంటనే అడవిలోకి వెళ్ళిపోయింది. ఇట్ టర్న్ బ్యాక్ అండ్ ఇట్ రీచ్డ్ ద ఫారెస్ట్. అక్కడికి వెళ్ళి పిలిచింది అందరిని. ఇట్ కాల్డ్. ఎవరు గుర్తుపట్టలేరు. నోబడీ రికగ్నైజ్డ్ హెర్. అమ్మయ్య, సో నేను నక్కనన్న విషయం మర్చిపోయారు, కొత్త జంతువులా చూస్తున్నారు. దే ఫర్గాట్ ఇట్స్ ఎ ఫాక్స్, ఇట్స్ ఎ న్యూ యానిమల్. అది అందరికి చెప్తే భగవంతుడు నన్ను పంపించాడు, నేను దేవుణ్ణి, ఈ అడవిని కాపాడడానికి వచ్చిన భగవత్ దూతనని చెప్పింది. నన్ను అందరూ కొలవాల్సింది, లేకపోతే భగవంతుడి కోపం వస్తుందని చెప్పింది. ద ఫాక్స్ సెడ్, గాడ్ సెండ్ మీ యాజ్ ఎ మెసెంజర్ టు హియర్. యూ ఆల్ షుడ్ రెస్పెక్ట్ మీ, యూ షుడ్ ప్రైజ్ మీ, యూ షుడ్ ప్రే టు మీ, అదర్వైజ్ గాడ్ విల్ గెట్ యాంగర్. చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ముందు చిన్న జంతువులు నమ్మని. ఇనీషియల్లీ ద స్మాల్ యానిమల్స్ బిలీవ్డ్ ఇట్, స్టార్టెడ్ ప్రేయింగ్ టు దట్. రోజుకి దాని ఫ్లోటింగ్ పెరిగింది. ఒక చోట కూర్చుంది. ఈ నక్కకి కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చి పెడుతున్నారు, పూజిస్తున్నారు, ప్రశాంతంగా ఉంది. సో డే బై డే, విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్, ద పాపులారిటీ ఆఫ్ దిస్ ఫాక్స్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. ఇనీషియల్లీ ద స్మాల్ యానిమల్స్ కేమ్ అండ్ దే ప్రొవైడెడ్ ద ఫుడ్ వాట్ ఇట్ నీడ్స్. లేటర్ ఎవ్రీబడి స్టార్టెడ్ కమింగ్, ఈవెన్ బిగ్ గన్, ఏనుగులు, సింహాలు అన్నీ వచ్చి పూజించడం మొదలెట్టినాయి నక్కకి. ఈవెన్ ద టైగర్ కేమ్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్, లయన్ కేమ్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్, ఎలిఫెంట్ కేమ్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్. నక్కకు భలే సంతోషంగా ఉంది. అబ్బా, రాజయోగం వచ్చిందిరా బాబు, నేను ఏలుతున్నాను అనుకుంది. ఈ అడవి నేను చక్రవర్తిగా ఏలుతున్నాను అనుకుంది. ఇట్ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఐ బికేమ్ ఏ కింగ్ ఆఫ్ దిస్ ఫారెస్ట్. ఐఎమ్ ఏబుల్ టు రూల్, ఐఎమ్ ఏబుల్ టు కమాండ్, ఐఎమ్ ఏబుల్ టు కంట్రోల్ ఎవ్రీ యానిమల్ అనుకుంది. కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా పెద్ద వర్షం పడింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ దెర్ వాజ్ ఎ బిగ్ రెయిన్. డౌన్ పోరింగ్ అంటే కుండపోత. డౌన్ పోరింగ్ రెయిన్. వర్షం కురిచేసరికి
నీళ్ళు రంగిపోయింది, దాని మీద వెలిసిపోయింది. ఆఫ్టర్ ఇట్ గాట్ వెట్ బికాస్ ఆఫ్ ద డౌన్ పోరింగ్ రెయిన్, ద కలర్ ఫేడ్ అప్, ద కలర్ హ్యాస్ గాన్. ఒరిజినల్ నక్క బయటపడింది. దే వర్ ఏబుల్ టు సీ ద ఒరిజినల్ ఫాక్స్. వెంటబట్ట మొదలెట్టిన, ఇన్ని రోజులు నువ్వు మాతో ఆడుకున్నావు అని చెప్పి. ది ఆల్ యానిమల్స్ స్టార్టెడ్ హంటింగ్ ద ఫాక్స్ అండ్ ఇట్ ర్యాన్ అవే. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూపం మార్చి, నీ వ్యక్తిత్వాన్ని మార్చి, కొత్త రూపంలో కొంతమందిని కొన్ని రోజులు మాత్రమే మోసం చేస్తావు, అన్ని రోజులు మోసం చేయలేవు. యూ కెనాట్ చీట్ పీపుల్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇది మన రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుందండి. రోజుకు ఒకడు ఒక్కొక్క మతం రంగేసుకుని వస్తున్నాడు, ఒకడు కులం రంగేసుకుని వస్తున్నాడు, లోపల ఒరిజినల్ ఒక గుంట నక్కున్నాడు. అది గుర్తించకపోతే ప్రజలు ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు. ఇట్స్ ఎ బిగ్ మెసేజ్ టు ద యూత్. టుడే ద పొలిటీషియన్స్ ఆర్ కమింగ్ బై కవర్ అప్, by saying that I am the representative of so much religion, I am representative of so and so caste, I am representative of so and so community, and I am representative of God's messenger. No, don't trust them. See their original nature so that you can not be cheated by for long time. చాలా మంచి కథ అండి. నేను స్టోరీ ఫ్లోలో ఇంగ్లీష్లో చెప్పేస్తా. Once upon a time there was a forest. In the forest there were many animals. There was a cunning fox in the forest. One day the fox got an idea. It was fed up with its status. It wanted to increase the status. It wanted to get good life, fearless life. Without hunting, it wanted to get food. The moment it got an idea, it started walking very quickly. It came out from the forest. It traveled for a long distance. When it was about to reach a village, before the village, there was a pond. In the pond, there was a washerman who was washing the dress. In one big pot, there was a blue water. The waterman fixed that blue color in the water to apply to the white dresses. But when it saw the water, it got an idea. The cunning fox jumped into the water. It smeared all the water. It came out with a blue color. It reached to the forest and it called small animals and said, I am the God's messenger. God sent me to protect you all. You should pray me. If you do not pray to me, the God will punish you. The small animals believed. They started praying. Within a few days, the message reached to everyone. Everyone came there. They started praying. They provided the most delicious and the most valuable food to that. It was sitting and blessing and enjoying every moment. And within a few days, even the tiger, lion, elephant, the big animals also came and they started praying to that cunning fox. Fox was enjoying a lot. It thought, I am the emperor of this kingdom. I am the king of this kingdom, it felt. But suddenly, after a few days, there was a heavy rain. It rained very heavily. It was a downpouring. Because of the downpouring, the outer color of the fox went off. It faded off. And the original fox came out. Every animal recognized it. When they understood the original nature of the cunning fox, they started hunting it, ran away from the forest. Moral of the story, don't get cheated by somebody else who is coming with the name of religion, coming with the name of the caste, coming with the name of the politics. See the original nature, to pray them, to admire them, to become a fan of that fellow. And you cannot cheat people for a long time. Cheater will not be able to cheat people for a long time. One day people will recognize your original nature. ఇలాంటి స్టోరీస్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన దాన్ని రికార్డ్ చేసి నాకు పంపించండి. ఇమీడియట్గా మీకు ప్రాక్టీస్ మెటీరియల్ ఫ్రీ PDF పంపించడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.